Rise it, shine it, sun it, shine it, farm it, grow it, almond, grow it. Hold it, clamp it, shake it, almond, quick it, and reshake it. Shake it, drop it, scoop it, pile it, almond, box it, farm it. Take it, weigh it, sort it, send it, chop it, dice and smooth it. Blend it, then reblend it, milk it, almond. హాయ్ అండి, మీ పేరండి? నాగరాజ్. నాగరాజ్ గారు, ఎలా ఉంది బాదం మిల్క్? బందర్లో బాదం మిల్క్ బాగుంటుందండి. ఎప్పటి నుంచి చదువుతున్నారు ఈ బాదం మిల్క్ అనేది? నేను ఒక 2 years 2 years నుంచి చదువుతున్నారు. ఇదే ఊరా అండి? పల్లెతమ్మలపాలెం, ఇక్కడ బందర్ దగ్గర పల్లెతమ్మలపాలెం. ఓకే, అసలు ఇక్కడే తాగాలని చెప్పేసి ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది ఉండగా ఇక్కడే ఎందుకు బాగుంది? ఇక్కడే టేస్ట్ ఉంటుంది సార్. ఇక్కడే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కూడా చాలా దాంట్లో కోవా వేస్తారు, చాలా బాదం పప్పు కూడా ఎక్కువ వేస్తారు, బాదం పప్పు ఐస్ క్రీమ్ వేస్తారు. ఓకే ఓకే, చాలా బాగుంటుంది. సో మీ ఫ్రెండ్స్ తో కూడా వచ్చి తాగుతుంది, మీ ఫ్యామిలీతో వచ్చినట్టు తాగుతుంది, మీ అమ్మగారా? ఓకే, నమస్తేనండి. అది సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దాకా నేను చాలా మందిని చూసానండి, చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో వాళ్ళందరూ ఇన్ని బళ్ళు ఉన్నా కూడా కేవలం ఇక్కడని గుర్తు పెట్టుకుని మాత్రమే ఇక్కడికే వచ్చి తాగుతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు అప్సరా బాదం మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ బాదం పాలు ఎంత బాగుంటాయో. సో మీరు కూడా తప్పకుండా ఈ యొక్క అప్సరా బాదం మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని వచ్చి ఈ యొక్క పూణే సెంటర్లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో 58వ నెంబరు 59వ నెంబర్ షాపులకు వచ్చి ఈ యొక్క బాదం పాలు టేస్ట్ అనేవి దొరుకుతాయి. హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వచ్చామండి. ఈ విజయవాడలో చోర్ బజార్ అనేది చాలా పాపులర్ అన్నమాట. అసలు ఈ చోర్ బజార్ లో ఏమేమి అమ్ముతారు అండ్ అతి తక్కువకే ఇక్కడ మొబైల్స్, కీప్యాడ్ మొబైల్ 50-100 రూపాయలుగా దొరుకుతాయని, అండ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి 500-1000 రూపాయల మధ్య దొరుకుతాయని చెప్పి చెప్తున్నారు. అసలు ఏమేమి అమ్ముతున్నారో ఈరోజు తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చానండి. చూద్దాం పదండి. రండి. గాజులు ఈ ఐటమ్స్ అండి. రబ్బర్ బ్యాండ్లు 13, 12, 10, 5 ఏంటి ముడికి పెట్టుకున్నాయా? ఓకే ఓకే, నీట్ గా ఉందా? ఇదంతా 30 రూపాయలు. 10 రూపాయలు. రబ్బర్ బ్యాండ్లు. ఇక్కడ సవరం కూడా ఒకటి ఉంది చూడండి, చక్కగా జుట్టు సవరం కూడా ఉంది. 50 రూపాయలు అంట. చక్కగా బాగుంది కదా. ఎవరికన్నా హెయిర్ లేదు, ఫస్ట్ హెయిర్ లేదన్నప్పుడు ఏంటంటే చిన్న హెయిర్ ఉందని చెప్పి అనుకుంటే చక్కగా ఈ క్లిప్ని తీసుకెళ్లి మీ జడక దగ్గరించుకుంటే ఎక్స్ట్రా హెయిర్ అనమాట. ఇది మామూలు హెయిర్ అని అంటే ఆర్టిఫిషియల్ హెయిర్? ఆర్టిఫిషియల్ హెయిర్. ఇవన్నీ ఏదైనా 5 రూపాయలు, 5, 10. అద్దం ఎంత పడుతుందండి? 10 రూపాయలు. ఈ గాజులు కానీ 5 రూపాయలు బాగున్నాయండి ఐటమ్స్ కూడా. ఈ ఏంటంటే అండి యాక్చువల్గా ఏంటండి ఈ లేసులు అంట. దేని లేసులు అండి? శారీ లేసులు. ఈ శారీ లేసులు అంట అండి. ఈ శారీ లేస్ ఎలా పడుతుందండి రోజులు? 20 రూపీస్. 20 రూపీస్కి శారీ లేస్ పడుతుందంట అండి. బాగుంది ఐటమ్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ అక్కడ ఐటమ్స్ ఏ ఉన్నాయి చూద్దాం. ఐటమ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ రకరకాల చాలా అండర్వేర్స్, చిన్న పిల్లల అండర్వేర్స్ అవి అమ్ముతున్నారండి. 50కి 3 అంట. చాలా అతి తక్కువ ధర. అతి తక్కువ ధరకే మనకి చిన్నపిల్లలకి 50 రూపీస్కే 3 ఇస్తున్నారన్నమాట. ఏదైనా 50 రూపీస్కి 3 ఐటమ్స్ అండి. చిన్నపిల్లల అండర్వేర్స్ ఏవైనా సరే, చిన్నపిల్లల అండర్వేర్స్ ఏవైనా సరే 50 రూపాయలు 3.
బార్గెన్ చేయించండి. త్రీ 4 ఇది బెడ్ రేట్ ఏంటండి? ల్యాప్టాప్
కొట్టేసిన ఐటమ్స్ అన్నిటిని చక్కగా ఈ పౌడర్ జస్ట్ దీని తడపను కూడా తడపక్కర్లేదంటండి. ఈ పౌడర్ ఆల్ మిక్సింగ్ ఉంటాయి. ఏ ప్రైస్ అలా ఇస్తారండి? చూసారా, నేను 200 చెప్పాను, ఆంటీ గారు 100 రూపాయల నుంచి
రకరకాల చెప్పులు ఉన్నాయండి. చాలా అతి తక్కువ ధరకే ఇక్కడ వస్తున్నాయి. ఈ సండే మార్కెట్ లో స్పెషల్ ఏంటంటే ఈ రకరకాల స్విచ్లు మనకు కొన్ని ఐటమ్స్ మనకు దొరకండి. ఇప్పుడు ఇట్లాంటి చార్జర్స్ ఉంటాయి, ఇట్లాంటివి మనకి ఇప్పుడు దొరకట్లేదు అక్కడ. సో వీళ్ళ దగ్గర మాత్రం ఆ చార్జెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, చక్కగా బాగున్నాయి. ఎంత సార్ ఈ బ్రష్? ఎంత సార్ ఈ బ్రష్? ఎంత సార్? 10 రూపాయలు. ఎంత? 40 రూపాయలు మొత్తం, 50 మొత్తం కలిపి 50 రూపీస్ అంట. అండ్ ఇక్కడ చాలా రకాల లైట్స్ ఉన్నాయండి. ఇక్కడ కొంతమంది కాయిన్స్ కలెక్షన్ కోసం స్పెషల్లీ చాలా మంది కాయిన్స్ కలెక్షన్ ఎవరైతే చేస్తే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ కోసం రకరకాల కాయిన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. వీటిని చక్కగా చాలా ప్రొటెక్షన్, చాలా నీట్ గా ప్రొటెక్ట్ చేసి పెట్టారు. ఎవరైనా కాయిన్స్ కలెక్షన్ చేయాల్సిన వాళ్ళు ఉంటే కనుక మనం ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. చాలా ఓల్డ్ నోట్స్ అనమాట ఇవి, చూస్తున్నారు కదా, చాలా ఓల్డ్ నోట్స్ అనమాట. ఇక్కడ చూడండి, చాలా 2 రూపీస్ ఓల్డ్ నోట్, చాలా ఓల్డ్ నోట్ ఉంది ఇక్కడ. వావ్, 5 రూపీస్ నోట్ కూడా ఉంది ఇక్కడ. 5 రూపీస్ నోట్ ఇది ఎప్పటిదండి? ఇది ఏది అండి? చాలా ఓల్డ్ నోట్ అండి. నాకు తెలిసి ఈ ఓల్డ్ నోట్ సమ్మద్దు గారు ఈ 1 రూపీ నోట్ చూసారు కదా, ఇది 1978 లోదంట. ఒకప్పుడు, ఇప్పుడు మనం 1 రూపీ కరెన్సీ చేస్తున్నాం అంటే ఒకప్పుడు నోట్లే ఉండేవి ఎక్కువ. ఇవేంటండి? సెంట్సా? సెంట్స్, యూఎస్. ఇందులో యూఎస్ కరెన్సీ కూడా ఉంది. సెంట్స్ ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి. ఓకే, చూసారా ఇక్కడ సెంట్స్ ఉన్నాయండి. ఎన్ని సెంట్స్ ఉన్నాయి? ఇది కువైటీ దినార్ కూడా ఉన్నట్టుంది. ఎస్, కువైటీ దినార్ ఉంది. అండ్ ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఇది కూడా ఉందన్నమాట. దీని ఏమంటారండి? ఆంజనేయ స్వామి ఇది లాకెట్. ఓకే ఓకే, ఇందులో కువైటీ దినార్స్ ఉన్నాయండి. కువైటీ దినార్స్, కాయిన్స్ అండ్ టర్కిష్ కరెన్సీ కూడా ఉందండి. ఎంత పడతాయండి కరెన్సీ? ఎలా? 30 రూపాయలు, 10 రూపాయల దగ్గర నుంచి ఉంటాయి. అంటే కువైటీ సెంట్ అయితే ఎంత, దినార్ అయితే ఎంత ఉంటుంది? ఆన్లైన్ లో చూస్తాం. ఓకే సార్, ఓకే. అండ్ ఇక్కడ వాచెస్ అమ్ముతున్నారండి, గోల్డ్ వాచెస్ అన్నమాట ఇవి. ఎంతకు అమ్ముతున్నారు ఈ వాచెస్ అన్ని? 50 రూపాయలు. సెకండ్ హ్యాండ్ వాచెస్ అన్నమాట ఇవి, 50 రూపాయలకి అమ్ముతున్నారు. ఏమంటే ఇక్కడ మేము వాచెస్ ఎవరి దగ్గర సెకండ్ హ్యాండ్ మీ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా? ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా? సో చూసారు కదా, ఇక్కడ ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉంటే కనుక వాళ్ళు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కూడా ఎప్పుడు పెడుతున్నట్టున్నారు అన్ని. ఈ బ్యాగ్స్ అన్ని ఫస్ట్ హ్యాండ్ అండి, సెకండ్ హ్యాండ్ అండి? ఫస్ట్ హ్యాండేనా? కొంచెం మురిగ్గా ఉన్నాయి అంతే. అదేలేండి. ఎంత పడుతుంది? 200. చూసారు కదా, బ్యాగ్ అయితే క్వాలిటీ పర్లేదు, నాట్ బ్యాడ్. బయట అయితే ఇదే 300, 400 అమ్ముతారు. బట్ వీళ్ళు 200, 100, 150 మన బార్గెన్ కూడా చేయొచ్చండి. బాగానే ఉన్నాయి బ్యాగ్స్. యూజ్ అండ్ త్రో అయితే బ్యాగ్స్ పనికి వస్తాయి, పర్మనెంట్ పర్పస్ అయితే పనికిరావు. అండ్ ఇక్కడ కేబుల్స్ కూడా అమ్ముతున్నారు, డేటా కేబుల్స్ అమ్ముతున్నారు. అండ్ సెకండ్ హ్యాండ్ ఇవి కూడా అమ్ముతున్నారు. ఆ మొబైల్ ఎంత అండి? కీప్యాడ్ మొబైల్ 50యా? లో బ్యాటరీ, లో బ్యాటరీ. ఇందులో పనిచేసే మొబైల్ ఈ లో బ్యాటరీ అంట. లో బ్యాటరీ ఎంత ఇస్తారా? నో గ్యారంటీ. 100 రూపీస్, 100 రూపీస్ అంట అండి. ఇంకా స్మార్ట్ ఫోన్స్ ఏం లేవా? ఓకే, పని చేసేది అయితే ఎంత తీసుకుంటారు? ఓకే 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 ఓకే. సో ఈ ఇయర్ ఫోన్స్ ఎంత కూడా దొరుకుతుంది? ఇయర్ ఫోన్స్ ఎంత తీసుకుంటున్నారు? 50 రూపీస్. 50 రూపీస్ ఇయర్ ఫోన్స్ మనం షాప్ లోకి వెళ్ళి ఇదే కొన్నా అంటే 100 నుంచి 150, 200 దాకా తీసుకుంటారు. సో ఇక్కడ చాలా మంచి మార్కెట్ అన్నమాట, చాలా చీప్ అండ్ బెస్ట్ గా వస్తాయి.
చీప్ అండ్ బెస్ట్ లో వస్తున్నాయి. అండ్ ఇక్కడ పర్సులు అవి కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా మొబైల్స్ అవి ఉన్నాయి, కీప్యాడ్ మొబైల్స్. పనిచేసి ఏమైనా ఉన్నాయండి? రిపేర్ లో ఉన్నాయి. ఎంత తీసుకుంటారు? ఎంతకి ఇస్తారు రిపేర్ లో ఉన్నాయి? 100 రూపీస్ నుంచి. ఇక్కడ ఏ కీప్యాడ్ మొబైల్ అన్నా సరే 100 రూపీస్ దగ్గర నుంచి ఉందండి. రిపేర్ ఉన్నాయి. మనం తీసుకున్న తర్వాత రిపేర్ అయితే చేయించుకోవాలండి. సో ఇదే మొబైల్ మన షాప్ లోకి వెళ్ళి కొనుక్కున్నా అదే మొబైల్ టెక్నీషియన్ మన దగ్గర ఈ మొబైల్ తీసుకుని వాళ్ళు రిపేర్ చేసి మన 500-600 అలా అమ్ముతారు. దాని బదులు వీళ్ళ దగ్గర 100 రూపీస్ తీసుకుని మనం చక్కగా దాన్ని బాగు చేయించుకుని వాడుకోవచ్చు అండి. ఇక్కడ రకరకాల బెల్ట్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ వ్యాలెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యాలెట్స్ ఉన్నాయి, బెల్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఇక్కడ బ్రాండెడ్ బెల్ట్ కూడా ఇచ్చారండి, చాలా బాగుంది. బకిల్ పర్లేదు, నాట్ బ్యాడ్. ఫ్లిప్కార్ట్ లో కూడా ఇదే ఐటమ్స్ వస్తున్నాయి ఈ మధ్య ఎక్కువ. ఈ వ్యాలెట్ కూడా చూసారు కదా, చాలా బాగుంది ఇది. ఈ సండే మార్కెట్ లో ఇంత క్వాలిటీ ఐటమ్ నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. ఈ సండే లో నేను చూసాను ఇంత ముందు. అక్కడ ఎంత మధ్యస్థం క్వాలిటీ అయినా బాగానే ఉంటుంది కదండి. ఒక 6 months 7 months అన్నా వాడుకోవడానికి పనికొచ్చేలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్ని. సో ఈ బెల్ట్ ఒకటి చూడండి, బెల్ట్ అయితే ఇచ్చారు. బెల్ట్ ఎంత అండి? 100. ఇది పీ లెదర్ అండి, మామూలు లెదర్ అండి? పీ లెదర్. ఓకే, పీ లెదర్ అంటండి. రబ్బర్ అని చెప్పనుకోండి. ఇదే బెల్ట్ మనం బయట కొనాలంటే మనకు 50-200 అలా పడుతుంది. కానీ ఇక్కడ మనకేంటంటే జస్ట్ 100 రూపీస్ ఇచ్చేస్తున్నారు. బకిల్ క్వాలిటీ కూడా పర్లేదండి, బాగానే ఉంది. బకిల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ కూడా చాలా బెల్ట్స్ ఉన్నాయండి, పర్లేదు. ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి అనుగుణంగా ఇక్కడ రేట్లు అన్ని ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ గరిటలు ఉన్నాయి చూడండి, 20 రూపాయలు అంటండి ఇంత పెద్ద గరిటె. కనీసం 2 అలా నా దగ్గర 2 RCL గరిటె అన్నమాట. ఇది బాగుంది. ఇది కూడా అయితే కొంచెం పల్చగా ఉన్నాయి గరిటెలు. ఇది కొంచెం పర్లేదు, ఇది కొంచెం మందంగానే ఉంది ఈ గరిటె అనేది. ఈ గరిటె బాగానే ఉంది. చూసుకోవాలండి మనం ఏ ఐటెం కొన్నా సరే చూసుకోండి. 1కి 10 సార్లు చూసుకుని సండే మార్కెట్లో ఐటెం కొనండి. మీరు సరిగ్గా కొనుక్కోకుండా సరిగ్గా ఐటెం చూసుకోకుండా కొనుక్కొని మోసం జరిగిందని అనుకోవటం తప్పండి. సండే మార్కెట్ లో మనం ఇది సండే మార్కెట్ కాబట్టి, సెకండ్ హ్యాండ్ మార్కెట్ కాబట్టి ఇది తీసుకోండి. చూడండి, ఈ బ్యాగ్ కూడా బాగుంది. ఏదైనా సరే ఏ బ్యాగ్ అయినా 120 లేదా 150 అలా ఆ రేంజ్ లో. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. చార్జెస్, వైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి.